హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విక్రమ్ లీడ్ రోల్ పోషించిన వీర ధీర శూర మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 30 minutes అండి. ఇక ఈ సినిమాలో విక్రమ్తో పాటు ఎస్జే సూర్య, దుషార విజయన్, 30 years పృథ్వీ తదితరులు నటించారండి. ప్రొడ్యూసర్ వచ్చేసి రియా సిబు మరియు డైరెక్టర్ వచ్చేసి ఎస్యు అరుణ్ కుమార్ అండి. ఓవరాల్ గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే నచ్చిందండి. విక్రమ్ ప్రీవియస్ హిట్ మూవీ అయిన తంగలాన్ మూవీ స్టాండర్డ్ కి ఏమాత్రం తగ్గకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అయితే ఇందులో విక్రమ్ మరియు ఎస్జే సూర్యతో పాటు 30 years పృథ్వీ గారిని మనం చాలా డిఫరెంట్ రోల్లో చూస్తామండి. ఇన్నాళ్ళు ఆయన ఒక కామెడీ రోల్లోనే చూసాం కానండి, ఈ సినిమాలో కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. ఆ రోల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. స్టోరీ గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు కానివ్వండి, డైరెక్ట్గా యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ హీరో విక్రమ్ గారు అని చెప్పాలండి. తన మార్క్ స్టైలిష్ యాక్షన్తో అదరగొట్టేశాడనమాట. ఆ మాస్ రగ్గుడు లుక్లో చాలా బాగున్నారు ఆయన. ఓవరాల్గా తనకిచ్చిన రోల్కి ఫెంటాస్టిక్గా న్యాయం చేశారని చెప్పాలి. అట్లాగే అపోనెంట్ రోల్ పోషించిన ఎస్జే సూర్య గారు కూడా తనకిచ్చిన రోల్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యారండి. ఆ క్యారెక్టర్కి ఎస్జే సూర్య తప్ప మరొకళ్ళు న్యాయం చేయలేరు అన్న ఇదితో పెర్ఫామ్ చేస్తారన్నమాట. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరితో పాటు నన్ను షాక్ గురి చేసిన ఇంకొక అంశం ఏంటంటే 30 years పృథ్వీ గారు అనమాట. ఇన్నాళ్ళు ఆయన మనం ఒక కమెడియన్ గానే చూస్తామండి, కానీ ఈ సినిమాలో ఆయనలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ యాంగిల్ని మనం చూస్తాం. ఓవరాల్గా 30 years పృథ్వీ గారికి ఇట్లాంటి మంచి రోల్స్ ఇంకా పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ అందించినటువంటి పాటలు అయితే పర్వాలేదు, కాకపోతే బీజిఎం మాత్రం చాలా బాగుంది. ఓవరాల్గా ఆ యాక్షన్ సీన్స్లో వచ్చేటటువంటి బీజిఎం అయితే చాలా బాగుంటుంది. ఏదేమైనా సరే జీవి ప్రకాష్ గారు ఈ మధ్యన సాంగ్స్ మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదండి, జస్ట్ బీజిఎం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టున్నారు. ఈ విషయంలో ఆయన కొంచెం హోంవర్క్ చేసి మంచి సాంగ్స్ అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక తేని ఈశ్వర్ గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్లో సినిమాటోగ్రఫీ మాత్రం అలా రాకపోయి ఉంటే మాత్రం హీరో విక్రమ్ పడ్డ కష్టం అంతా వృధా అయిపోయేది అనమాట. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని చెప్తాను. ప్రసన్న జీకే గారు అందించినటువంటి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఎడిటింగ్. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత శిబు గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా గ్రాండ్ గా ఖర్చు పెట్టారు. ఆ యొక్క రిచ్నెస్ అనేది సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కూడా మనకి కనబడుద్ది అనమాట. ఇక డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ గారి విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా తడబడ్డాడేమో అనిపించింది కానివ్వండి, సెకండ్ హాఫ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటది. ఏదేమైనా సరే ఆర్టిస్టుల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు ఆయన. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 stars అండి. నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన నోజ్వుడ్ సినిమా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.